ఒక నిమిషం ఆవిడ ఏదో చెప్తారు వినండి. ఆటవికంలో ఉన్నామా మనం ఏమన్నా? ఎందుకు అంతంత మాటలు మాట్లాడటం? సమాజంలోనే బతుకుతున్నాం కదా. మీ గోదావరి జిల్లాలో జరిగింది. మీ గోదావరి జిల్లాలో ఆవిడ రాయలసీమ, రాయలసీమ తిరుపతి ఆవిడ పట్టుకుని గోదావరి అంటారు. గోదావరి జిల్లాలో జరిగింది మరి. తిరుపతి ఆవిడ జూనియర్ కడప రెడ్డమ్మ గారు. ఆవిడ తీసుకెళ్లి గోదావరి జిల్లాలో పెట్టారు. ఓకే, కీర్తన గారు పాయింట్ లోకి రండి. ఇది సీరియస్ ఇష్యూ అండి. నిజంగా క్యాష్ నోల్ చేసిన లేకపోతే అంగాంగ ప్రదర్శనలు చేసి అమ్మాయిలను అంగడ బొమ్మల్లో చూపించినా సరే చాలా తప్పు, నేరం జరిగింది. అది ఉపయోగించారు సార్. ఆయన ఆపమని చెప్పండి. శేఖర్, నేను మాట్లాడుతున్నాను కదండి, వినండి. మీరు మాట్లాడిందని కదా ఆన్సర్ చెప్తేనే కదా మీకు దానికి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. మ్యూట్ చేసుకుంటే మేము మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు శేఖర్ రెడ్డి గారు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి. ఫలాని చోట ఫలాని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయని కంప్లైంట్ ఇవ్వండి. నేను కంప్లీట్ చేయనివ్వండి. మీ ప్రభుత్వంలో క్యాసినోలు నడిపినాయని తగినంతగా నాని గారి పేరు వస్తే కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆవిడ మాట్లాడిన తర్వాత మీకు కాస్ట్ ఇస్తాను నేను అవకాశం. వెయిట్ అండి క్రాస్ టాక్ వద్దు. ఓకే, నేను చెప్పినా మీరు ఎవరో వినే పరిస్థితి లేదు. వినండి శేఖర్ వినాలండి. శేఖర్ ఒక్క నిమిషం, ఆవిడ మాట్లాడండి. శేఖర్ గారు గత ప్రభుత్వంలో క్యాసినోలు నడిపారు అని నాని గారిని ప్రత్యక్షంగా చూపించిన మీరు ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోకుండా కనీసం మీ సాక్షి పేపర్లో రాలేదు. ఇప్పుడు మీ దగ్గర ఏదో ఎవిడెన్స్లు ఉన్నాయంటున్నారు. క్యాసినోలు నడిపారు, ఆడబిడ్డల పైన తప్పుగా ప్రవర్తిస్తున్నారని చెప్తున్నారు కదా. మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయంటున్నారు కదా. మా ప్రభుత్వంలో అలాంటి జరగవని మేము చెప్తున్నాం. ఓకే, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు ప్రూవ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, శేఖర్ రెడ్డి గారు ఆవిడ ఏం చెప్తారు వినండి, మీకు ఇస్తాను. శేఖర్ శేఖర్ క్రాస్ టాక్ వద్దు. ఒక విషయం అండి, పీసీఆర్ ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి, మిగతా అందరూ మ్యూట్ పెట్టండి. ఎవరు మాట్లాడినా సరే వాళ్ళని మాత్రమే ఎలా చేయండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్ పెట్టండి. కీర్తన గారు మాట్లాడి నేను ఇస్తాను. శేఖర్ ఆవిడ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. గత ప్రభుత్వంలో సాక్షిలో ఒక పేపర్ ఆర్టికల్ అయినా పడిందా? ఓపెన్ గా క్యాసినో నడిపిన వ్యక్తి నాని అని అందరికీ తెలుసు, కానీ ఒక పేపర్ ఆర్టికల్ గా యాక్షన్ గానీ తీసుకోలేదు. ఇటువంటి ప్రభుత్వానికి ఎలాంటి రైట్ లేదు మాట్లాడడానికి. అండ్ సెకండ్ థింగ్, పిల్ల కాంగ్రెస్ అని ఒక్క మాట అంటే అంత ఉలిక్కి పడుతున్నారు శేఖర్ రెడ్డి గారు. మళ్ళీ మీ పిల్ల కాంగ్రెస్ నుంచి ఏర్పాటైంది, పెద్ద కాంగ్రెస్ నుంచి ఏర్పాటైంది కదా మీ పిల్ల కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తినన్నా కాంగ్రెస్ ని తీసుకోకుండా కొత్తగా ఏమైనా ఏర్పాటు చేసుకున్నాడా? వాళ్ళ నాన్నగారిని ఆయనని ఎన్ని అమ్మనా బూతులు తిట్టారు సార్. అటువంటి వాళ్ళకే కదా మీరు ఈరోజు మంత్రి హోదాలు ఇచ్చి మినిస్టర్లను ఎమ్మెల్యేలు చేసుకున్నారు. అప్పుడు మీది పిల్ల కాంగ్రెస్ కదా అంటాము. ఆఖరికి మీ ఏమంటారు మహానేత ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయనే కదా. అండ్ మీరు మమ్మల్ని ఎలా చేస్తూ అసలు నిహారిక అనే బిడ్డ ఉన్నాడు సార్. నిహారిక అనే బిడ్డ రాజకీయాల్లో ఉందా? అమ్మాయికి రాజకీయాలకు సంబంధం ఉందా? ఆడపిల్లని తీసుకొని వచ్చి ఈ రోజు శేఖర్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడన్నా సునీత గారి గురించి మాట్లాడానా? రాజకీయాల్లో ఉన్న షర్మిలా గారి గురించి తప్పుగా మాట్లాడానా? తల్లి గారు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ గారి గురించి నేను మాట్లాడానా? మీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు, అవినాష్ గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇంతమంది మీ పార్టీలో రాజకీయాలు చేస్తుంటే సొంత కుటుంబ సభ్యులు మీకు తప్పు కనపడదు. పిల్ల కాంగ్రెస్ అంటే అంత ఉలికి పడుతున్నది పిల్ల కాంగ్రెసే కదా. అధినేతనే కాంగ్రెస్ నుంచి వచ్చాడు కదా. శేఖర్ రెస్పాండ్ సార్. ఒకటి, ఇంత బహిరంగంగా ఇంత నిస్సిగ్గుగా ఆడవాళ్ళని అంగడి సరిగ్గా మార్చి ఊరేగిస్తూ రికార్డింగ్ డాన్సులు చేపిస్తున్న ఎవిడెన్స్ చూపిస్తే కంప్లైంట్ ఇవ్వాలంటండి. ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? చూడండి, ఆల్రెడీ ఇదేదో చూపిస్తున్నారు ఒక వీడియో. విజయ్ ఎమ్మెల్యే అధికారంలో ఉన్న వ్యక్తులు పోలీసులు కుమ్మక్కై నడిపిన దాని మీద కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కేసులు వేస్తే అవి మొత్తం సొంత తప్పు అబద్ధం అని చెప్పి కోర్టులే క్లీన్ చిట్ ఇచ్చాయి కదా. ఇంకేం మాట్లాడతారు? కోర్టు తీర్పుని మీరు దగ్గరిస్తారా? తీర్పుని దగ్గరిస్తారా? కోర్టు అబద్ధం చెప్పారు. శేఖర్ ఒక్క నిమిషం, ఆయన ఏదో వీడియో చూపిస్తాడు. ఒక్క నిమిషం మీరు ఎవిడెన్స్ చూపించారు. ఆయన వీడియో చూపిస్తాడు, ఏదో చూడండి ఫస్ట్. ఏంటండి ఆ వీడియో? ఇవ్వండి. మీ పార్టీకి సంబంధించిన బియ్యపు మధుసూదన్ రెడ్డి అమ్మాయిలతో క్యాబరే డాన్స్ ఎట్ట వేస్తున్నాడో చూడండి. ఎక్కడిది?
అక్కడ శ్రీకాళహస్తి. వాళ్ళ నియోజకవర్గంలోనే. ఎప్పుడండి? గతంలోనా? గత ప్రభుత్వంలోనా? గతంలోనేనండి. ఓకే. రికార్డింగ్ డాన్స్ కి తేడా తెలియకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు సార్? రికార్డింగ్ డాన్స్ అంటారు. తేడా తెలియకపోతే ఎవరు మాత్రం